ఇలా అయితే కష్టమే. అండ్ బిజినెస్ కూడా. చెప్పు. ఈసారి రామ్ చరణ్ క్లాస్ ఫిల్మ్ తో కూడా అక్కడ బిజినెస్ లో మాస్ చూపించాడు. అసలు ఏంటి మ్యాటర్, ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ యూఎస్ఏ ప్రీ సేల్స్ ట్రైలర్ తర్వాత కాస్త బెటర్ గా ట్రెండ్ అవుతున్నా, ఇది అస్సలు సరిపోదు. ఇప్పటికే యూఎస్ఏ లో $550K గ్రాస్ రీచ్ అయింది. బట్ ఇది సరిపోద్దా? ఆ కాంబో శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబో ఏ లెవెల్లో ఉండాలి? నార్మల్ రీజనల్ ఫిల్మ్సే 1.5 మిలియన్ దాటుతున్నాయి కదా. నిజమేనయ్యా పుల్లారావు. బి హానెస్ట్, ఈ కాంబో అనౌన్స్ చేసినప్పుడు అంతెందుకు, ఈవెన్ లాస్ట్ మంత్ దాకా కూడా యుఎస్ఏ ఓవర్సీస్ లెక్క 2 మిలియన్ తో స్టార్ట్ అవుద్ది అనుకున్నా. బట్ 1 మిలియన్ కే కష్టపడుతుంది యుఎస్ఏ లో. అఫ్ కోర్స్ ఓవర్సీస్ మొత్తం కలిపి 1 మిలియన్ దాటింది. డైలీ 40 to 50K జంప్ మాత్రమే తీసుకుంటుంది. ఇక రేపటి నుంచి 100 to 150K తీసుకోవాలి, లేకపోతే కష్టమే. రీసెంట్ గా పుష్ప 2 దేవర ఏ లెవెల్లో కొట్టాయి. పుష్ప 3 మిలియన్ చేంజ్, దేవర 2.85 మిలియన్. అండ్ యాజ్ యూజువల్ కల్కి అండ్ ట్రిపులర్ టాప్ 1 and 2 విత్ 3.9 మిలియన్ అండ్ 3.5 మిలియన్. మరి గేమ్ చేంజర్ ఎక్కడ ఆగుద్దో చూడాలి. నేనైతే 2 మిలియన్ అవ్వాలనే కోరుకుంటున్నా. మీరెంత ఎక్స్పెక్టింగ్? కమింగ్ టు సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్, మనకు తెలుసు చరణ్ అన్నకి స్ట్రాంగ్ ఏరియా సీడెడ్. అక్కడ గేమ్ చేంజర్ రైట్స్ 23 crore కి వెళ్ళాయి, విచ్ ఇస్ ఎక్సలెంట్. ఒక క్లాస్ ఫిలిం కి మాస్ ఏరియా సీడెడ్ లో 23 కోట్లు అంటే మాటలా? దేవర ఇక్కడ అప్పుడు 22 కోట్లు బిజినెస్ పెట్టింది, దాన్ని దాటేశాడు మిస్టర్ బాక్స్ ఆఫీస్. బట్ పుష్ప 2, కల్కి, సలార్, ట్రిపులర్ అండ్ బాహుబలి 2 ని దాటలే. అంటే టాప్ 6 లో ఉంది ఈ సినిమాల తర్వాత. అఫ్ కోర్స్ సలార్ అండ్ బాహుబలి 2 ని జస్ట్ 1 crore తో దాటలే. మిగతా సినిమాలకి చాలానే డిఫరెన్స్ ఉంది. ఎనీవే, హై ప్లేన్ ఒక పొలిటికల్ జానర్ క్లాస్ ఫిలిం తో మాస్ ఏరియాలో 23 కోట్లు అంటే తన లెవెల్ ఆఫ్ స్టార్ట్ కనిపిస్తుంది. అండ్ టోటల్ తెలుగు స్టేట్స్ లో 125 to 130 crore అండ్ టాక్. నైజాం 44 crore కి అటు ఇటు ఉంటుంది. అండ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 180 to 200 crore ఎస్టిమేషన్. మొత్తం ఏరియా వైజ్ గా డీటెయిల్ గా వచ్చాక క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇది డీసెంట్ బిజినెస్. ఇదంతా టాక్ మీద బేస్ అయి ఉంది. కొంచెం టాక్ బాగా వచ్చినా కూడా ఫస్ట్ వీక్ లోనే రికవర్ అయిపోద్ది. జస్ట్ గుడ్ టాక్ కొంచెం వచ్చేస్తుంది. ఒకటి మాత్రం చెప్పాలి, రామ్ చరణ్ సినిమాలకి ఫ్లాప్ టాక్ వస్తేనే 60 to 70% రికవర్ అయిపోద్ది. అలాంటిది టాక్ వస్తే చూసుకో మళ్ళా. మనం చూసాం టాక్ గట్టిగా వచ్చిన సినిమాల రిజల్ట్ చూడండి. మగధీర, ఇండస్ట్రీట్, రంగస్థలం, నాన్ బాబుల్ ఇండస్ట్రీట్, ధృవ. ఆ డిమానిటైజేషన్ కొంచెం దానివల్ల ఆడలే కానీ, లేకపోతే అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యేది. అండ్ తర్వాత త్రిపుల్ ఆర్. కొంచెం టాక్ వస్తే తన లెవెల్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ స్టామినా చూపిస్తాడు. అందుకే అంటాం కదా మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని. కొంచెం, కొంచెం గుట్ట కూడా అవసరం లేదు, డీసెంట్ టాక్ ఒకసారి చూడొచ్చని వస్తే మాత్రం సంక్రాంతికి రియల్ విన్నర్ అవుద్ది, దున్నేస్తుంది. ఇదంతా బేసిక్గా ఇదంతా అవసరం లేదు ఇంకా అప్పుడు హైప్ ఇవంతా. జస్ట్ టాక్ ఎనఫ్. సో చూద్దాం ఇంకా. సో అది గైస్ మ్యాటర్, గేమ్ చేంజర్ యూఎస్ఏ ప్రీ సేల్స్, సీడెడ్ బిజినెస్, ఎస్టిమేషన్ ఇదంతా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి, మీ హైప్ ఎలా ఉంది, మీకు అంచనాలు ఎలా ఉన్నాయి, ఈ ఓవర్సీస్ ప్రీ సేల్స్ బిజినెస్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ మాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే ఎవరైనా మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.